आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी में निर्मला जग्गारेड्डी सदर कांग्रेस जिला कांग्रेस कायदीन और कारकुनान के हमरा पार्लियामेंट हाउस में अपोजिशन के अरकान पार्लियामेंट को मुअत्तल करने पर एहतजाजी जलसे से खिताब करते हुए कहा कि 146 अपोजिशन अरकान पार्लियामेंट को बीजेपी की मरकजी हुकूमत ने मुअत्तल किया है। पार्लियामेंट हाउस की हिफाजत के लिए आवाज़ उठाना भी मरकजी हुकूमत को पसंद नहीं आया। निर्मला जग्गारेड्डी सदर कांग्रेस जिला ने कहा कि जब भी कोई अपोजिशन अरकान पार्लियामेंट की जानिब से पार्लियामेंट हाउस में हुकूमत के खिलाफ आवाज़ उठाते हैं तो इस तरह की कार्रवाई करते हुए इन्हें मुअत्तल किया जाता है। जबकि कांग्रेस पार्टी के अरकान पार्लियामेंट हमेशा अवामी मसाइल को पेश करते हैं और हुकूमत की नाकामियों को वाकिफ करवाते हैं, जबकि बीजेपी हुकूमत इन्हें मुअत्तल करते हुए इनके खिलाफ कार्रवाई करती है। अवाम बहुत जल्द बीजेपी हुकूमत को सबक सिखाते हुए बेदखल करेंगी। आने वाले इंतखाबात में एहतजाजी जलसे में CPI कायदीन भी मौजूद। యావత్ భారతదేశ ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుంది అనేది గొంతు విప్పి కూటమి నాయకులు మన ఎంపీలు అడిగితే దాన్ని తిరస్కరిస్తూ వాళ్ళని పట్టుకోకుండా అసలు వాళ్ళు రావడానికి వాళ్ళు ఇంకా ఉన్న కుట్ర ఏంటిదో కూడా తెలుసుకోకుండా మరి మనకున్న ఎంపీలందరూ కూడా 146 మందిని సస్పెండ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన ఆలోచన, ఎంత దుర్మార్గమైన పరిపాలన అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నది ప్రతి ఒక్కటి కూడా రాహుల్ గాంధీ గారు టార్గెట్. ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఆయన మాట్లాడితే వ్యక్తంగా చేయడం, ఉన్నది బయట వెళ్తే మరి ఏదో అయిపోతామేమో భయపడి ఏ విధంగా మన చేతుల నుంచి పరిపాలన పోతుందని, మన పదవులు పోతాయని భయమే తప్ప ప్రజలకు చేస్తున్నామా ఏమన్నా చేస్తున్నామా అనేది ఏ రోజాన ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఎంతసేపు మతాల మధ్యలో భేదాలు, కులాల మధ్య భేదాలు చేసుకుంటూ మరి పరిపాలించడం అని గొప్ప అని అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ప్రజలందరూ చైతన్యవంతులే, ఎవ్వరు కూడా తెలియని విషయం అంటూ లేదు. దేశంలో నాయకులైనా వీళ్ళు దేశ ద్రోహులు అనాలా, రాజకీయ ద్రోహులు అనాలో మరి వాళ్ళకు పెట్టే పేరే లేదు. అంటే ఇంతవరకు ఇలాంటివి చేసే నాయకులు ఎవరు లేరు. ఇంతమంది ప్రధానమంత్రులు అయ్యారు, మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవలు చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఈ విధంగా ఇష్టం ఉన్న విధంగా ఆడుకుంటున్నారంటే ఈ బీజేపీ పరిపాలన. మరి మణిపూర్లో అది జరిగింది అంటే హఠా పుట్టిన భారత్ జోడో యాత్ర అయిపోయినాక మరి రాహుల్ గాంధీ గారు పోతే అడ్డగించుకున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతున్నదో బట్టబయలు పెడతారని భయంతో అక్కడ పోకుండా బందోబస్తు మరి ఆపిన రోజు మనందరం చూసినాం. అంటే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ గారు కాబట్టి నేను అక్కడ ఉన్న న్యాయం చేస్తాను, అక్కడ ఉన్నదాన్ని బండారం బయట పెడతాడని ఉద్దేశంతో ఆయన వెళ్తే ఆయన కానీ ఏ విధంగా అయితే అనగదొక్కాలి. మరి పార్లమెంట్లో కూడా సస్పెండ్ చేసింది. ఎందుకు చేసినట్టు దానికి ఏమి లేదు. సుప్రీంకోర్టు పోయినా హైకోర్టు పోయినా న్యాయం ధర్మం ఉన్నది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు మళ్ళా కూడా పార్లమెంట్లో పెట్టారు, అడుగు పెట్టే అవకాశం వచ్చింది. వీళ్ళు చేసే దుర్మార్గం ఇంత అంతా కాదు, అసలు వీళ్ళని ఏం చేసినా పాపం లేదనే ఉద్దేశం ప్రజల్లో వచ్చింది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వాళ్ళ గుణపాఠం చెప్తారు. వాళ్ళని మళ్ళా ఎట్లయితే అనగదొక్కాలని నాయకులు ఏ విధంగా అనుకుంటారో ప్రజలను ఈ బీజేపీ నాయకులను అనగదొక్కే కాలం దగ్గరనే ఉండదని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హిట్లర్ రాక భారతదేశంలో చేయాలి అనుకుంటుంది. అంతా హిట్లరే లేకపోయే మోదీ ఏముంటాడు. రాబోయే కాలంలో ఇండియా కుటుంబంలో సురిదానిలాగా బీజేపీ కొట్టుకోపోతుంది. బీజేపీ ఒకటే కాదు, బీజేపీకి చరిత్ర అనేది RSS కాబట్టి RSS ఏ విధంగా చెప్తే
ఆ విధంగా పార్లమెంట్ జరుపుతున్నారు వీళ్ళు. ఈరోజు ఎంపీలే కాదు, దాదాపు కోట్లాది మంది గొంతు నొక్కారు మోదీ. కాబట్టి ఈ కడప కడపకి మేము కుటుంబం తర్వాత తెలుసుకొని ఈ కడపకి మనం చేరి బట్టలు ఊడిదాకా వీళ్ళకి ఓట్లు కాదు. ఇప్పుడు ఈ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు దాని కదా. ఒకవేళ పార్లమెంట్లో ఇదే ఒక ముస్లిం వ్యక్తి ఉంటే ఇప్పుడు దాకా ఈ గోధి మీడియా కూడా దింపి ఈ మైనార్టీస్ పేరు మీద తెస్తుండే. కానీ దురదృష్టకరం కాదు, ఇది మంచి అభిప్రాయమే. ఎందుకంటే అలా ఒక మైనార్టీస్ లేరు 6 మందిలో. ఒకవేళ ఒక్కడికి మైనార్టీస్ ఉంటే ఈ మోదీ గవర్నమెంట్ మళ్ళా మస్జిద్ మందిర్ అంటుండే. ఎందుకంటే కుల మొత్తంకి అతీతంగా చేసే పార్టీలు భారతదేశంలో 2 పార్టీలు. ఆ ఎర్ర జెండా ఒకటి, కాంగ్రెస్ ఒకటి. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కులాల మీద శవాల మీద రాజకీయం చేయదు. అతనికి ఏం అడిగారు ఇప్పుడు అక్కడ? ఎవరైనా సొమ్ము అడగలేదు. అయ్యా ఈ దాడి జరగవద్దు అంటే ఈరోజు మోదీ అందరికీ సస్పెండ్ చేశారంటే ఆయనంత దుర్మార్గులు ఎవరు భారతదేశంలో లేదు. కాబట్టి ఈ కుటుంబం ఇట్లనే కొనసాగుతుంది. రాబోయే కాలంలో ఇట్లా కూడా ఇక్కడ టీఆర్ఎస్కి ఇట్లా గద్ద దించారు. భారతదేశం రాష్ట్రంగా బీజేపీ గద్ద దిగిన దాకా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ అంతటగా కాంగ్రెస్తో పాటు ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్కి మద్దతుగా ఉంటాం. మాకు సీట్లు అవసరం లేదు. కానీ స్థానిక జనాలు ఇక్కడ భారతదేశం కులాలకి మతాలకి అతీతంగా చేసే జనాలు పాపం పడుతున్నారు. ఇక్కడ ఈరోజు మందిరం మసీదం కాదు, తిండికి తిండి లేదు ఇక్కడ భారతదేశంలో. అప్పుల ఎట్లా ఏ రకంగా ఇక్కడ కేసీఆర్ గారు అప్పు చేశారు, అక్కడ 10 రేటుగా ఎంతగా అప్పు అక్కడ కేంద్రం ప్రభుత్వం చేసింది. కాబట్టి మా కూటమి గెలుస్తుందని మాకు ఆశ ఉంది. ప్రజలు కూడా ఆశీర్వాదిస్తారని ఆశ ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కూటమే గెలుస్తుంది. వచ్చే కాలంలో చూపెడతారు వాళ్ళకి. భారతదేశంలో చరిత్రలో లేదు ఎంత ఎంపీలకి సస్పెండ్ చేసేది. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఎంత దౌర్జన్యం చేయలేదు. కానీ మోదీ గవర్నమెంట్, అమిత్ షా గవర్నమెంట్ దౌర్జన్యం చేస్తుంది. దీనికి చాలా ఖండిస్తున్నాం మేము. ఇలాంటి ప్రభుత్వంలో మనం ఉన్నామంటే ఇది ఒక పార్టీకి కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించే విషయం. ఇది ఎట్లా ఉందంటే ఏమన్నా